సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదయొక పుత్రుడ శ్రీయేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చుని ఉన్నవారా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని ఎవరు విడిచిపెట్టినా మన యేసు ప్రభు మనల్ని మాత్రం విడిచిపెట్టడు అనే విషయాన్ని గురించి ధ్యానించుకుంటూ ఆయన మీద పూర్తిగా విశ్వాసం ఉంచి ఆధారపడి జీవించాలని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు తెలియజేస్తున్నవి. మన జీవితం అనే సాగరమందు మనం అనేక కష్టాలకు పాలవుతుంటాము, సమస్యలకు ఎదురవుతుంటాము, అనారోగ్యాలకు గురి అవుతుంటాము, కుటుంబ సమస్యలు, సామాజిక సమస్యలు, ఇంకా వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నాము. అలాంటప్పుడు మనం విసుక్కోకుండా, అలాంటప్పుడు మనం దిగులు చెందకుండా ధైర్యంగా ముందుకు నడవాలని, మన ప్రభు మన చెంతలోనే ఉన్నాడని, మన ప్రభు మాత్రం మనల్ని విడిచిపెట్టడని విషయాన్ని గుర్తించుకొని ఆయన మీద పూర్తిగా ఆధారపడి జీవించే భాగ్యం మనకందరి కలగాలని పునీత అంతోని వారి యొక్క ప్రార్థనల ద్వారా ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాము. ఈ పూజలో పాల్గొనే ముందు మనము చేసిన తప్పిదాలను క్షమించమని ఆ ప్రభుని మనసారా వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా మీతోనూ పాపసంకీర్తన చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపను చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడు కనికయునుడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపులనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, దయచూపండి.
ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు నీ విశ్వాసులకు వెలుగై ఉన్నావు, వారి ఆత్మల కాపరియు నీవే. కావున నీవు నీ ప్రజలకు దివ్య వాక్కు క్రియల ద్వారా సేవలందించుట కొరకు పునీతంతోని వారిని శ్రీ సభకు దయచేసితివి. అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా అతడు మాటలతో వివరించిన విశ్వాసమును, అతని చేతుల ద్వారా చూపించిన ధర్మ మార్గమును మేమును కూడా అనుసరించుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యోబు గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 3 వచనములు, 11 నుండి 17 వచనములు మరియు 20 నుండి 23 వచనములు. ప్రభువు విచారగ్రస్తులకు వెలుగునీయనేలా. కడన యోబు నోరు విప్పెను. అతడు తాను పుట్టిన రోజును శపించుచు ఇట్లనెను, నేను పుట్టిన దినము నశించుగాక, ఒక మగబిడ్డ ఆమె కడుపున పడెను అని వార్త పుట్టిన రేయి నాశనమగుగాక. నేను మా తల్లి కడుపున ఉన్నప్పుడే ఏల చావనైతిని, లేదా పురిటిలోనే ఏల కన్ను ముయ్యనైతిని. మా అమ్మ నాకు మోకాళ్ళుని నన్ను స్వీకరింపనేలా. నేనప్పుడే చనిపోయి ఉండినచో ఇప్పుడు శాంతికి నిలయమైన సుఖనిద్రను అనుభవించుచుండెడు వాడనే కదా. తమ కొరకు మహాభవనములను నిర్మించుకొనిన రాజులతోనూ మంత్రులతోనూ కలిసి నిద్రించుచుండెడు వాడనే కదా. తమ భవనములో వెండి బంగారములు కూడబెట్టుకొనిన రాజకుమారులతో కలిసి శయనించుచుండెడు వాడనే కదా. తల్లి కడుపు నుండి చనిపోయి పుట్టి వెలుగు కాంచజాలని మృతపిండముతో కలిసి నిద్రించుచుండేడు వాడనే కదా. ఆ పాతాళ లోకమున దుర్మార్గులు ఇతరులను పీడింపజాలరు. అచ్చట అలసిపోయిన పనివారు విశ్రాంతి చెందుదురు. ప్రభువు విచారగ్రస్తులకు వెలుగు ఇయ్యనేలా. దుఃఖితులకు జీవన భాగ్యము దయచేయనేలా. వారు మృత్యువు కొరకు వేచిన్నను అది వారి చెంతకు రాదు. నిధి కొరకు వలె చావు కొరకు గాలించినను అది వారికి దొరకదు. వారు తమ సమాధిని గాంచి ఆనందింపగోరుదురు, తమ గోరిని చేరుకొని సంతసింపగోరుదురు. కన్నులతో చూడలేని వానికి దేవుడు దారులన్నీయు నిరోధించిన వానికి వెలుగేలా. ఇది ప్రభువు వాక్కు. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. ఆదియును అంత్యమును సర్వము నీ వాక్యం. మార్గమును సత్యమును జీవం నీ వాక్యం. ఆదియును అంత్యమును సర్వం నీ వాక్యం. మార్గమును సత్యమును జీవం నీ వాక్యం. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము.
అంధకారపు లోయలలో వెలుగునిచ్చును నీ వాక్యము. అలసి సొలసిన మనసులకు ఊరటనిచ్చును నీ వాక్యము. అంధకారపు లోయలలో వెలుగునిచ్చును నీ వాక్యము. అలసి సొలసిన మనసులకు ఊరటనిచ్చును నీ వాక్యము. నీ వాక్య ప్రేరణలు మము నిల్పుమా, నీ ప్రేమ మార్గములు మము నడుపుమా. నీ వాక్య ప్రేరణలు మము నిల్పుమా, నీ ప్రేమ మార్గములు మము నడుపుమా. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా స్వార్త 9వ అధ్యాయము 51 నుంచి 56వ వచనం వరకు. లూకా స్వార్త 9వ అధ్యాయము 51 నుంచి 56వ వచనం వరకు. మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొని తనకు ముందుగా దూతలను పంపెను. వారు యేసు కొరకు అంతయు సిద్ధపరపే ఒక సమరియా గ్రామమునకు వెళ్ళిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళుచున్నందున అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానింపరైరి. ఆయన శిష్యులకు యాకోబు యోహానులు అది చూచి, ప్రభు, ఆకాశము అగ్నిని వర్షింపి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగిరి. అందుకు యేసు వారి వంకకు తిరిగి గద్దించెను. అంతటా వారందరూ మరొక గ్రామమునకు వెళ్ళిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రస్తుత కాలములో కొంతమంది కసాయి కుటుంబ సభ్యులు తమకు జన్మించిన బిడ్డలను, ముఖ్యంగా ఆడబిడ్డలను గుట్టు చప్పుడు కాకుండా అదే రక్తపు మరకలో చెత్త కుండీల్లో వేయటం మనము చూస్తున్నాము, వింటున్నాము వార్తల ద్వారా. ఇంకా కొంతమంది పసికందులు తమ తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేక నిరాదరణకు గురి అవుతుంటుంటారు. వారు సమాజంలో తమకు ఎవ్వరు లేరని జీవితాన్ని గడుపుతూ నిరాశతో తన జన్మమును తామే శపించుకుంటారు. తాము ఎందుకు జన్మించామని శపించుకుంటూ ఒక్కోసారి జీర్ణించుకోలేక తమ్ము తామే శపించుకుంటుంటారు, ఖండించుకుంటుంటారు. ఇలాంటి సంఘటనలు మన జీవితంలో మనము చూస్తున్నాము, వింటున్నాము. ఈనాటి మొదటి పట్టణంలో కూడా యోబు గ్రంథంలో ఇలాంటి విషయం ఒకటే సంభవించింది. యోబు తన జన్మమును గూర్చి తానే శపించుకుంటున్నాడు. యోబు మనకు తెలుసు, ఆయన గొప్ప భక్తుడు, దైవ భక్తుడు. తన జీవితంలో ఎదురైన సమస్యలను చూచి తన జన్మమునే తానే శపించుకుంటున్నాడు. ఈ విధంగా వాక్యం పలుకుతుంది, తన పుట్టిన దినమును, తన పుట్టిన రాత్రిని, తన తల్లిని శపించుకుంటున్నాడు. తాను పుట్టిన వెంటనే ఎందుకు మరణించలేదని శపించుకుంటున్నాడు. మరి దుఃఖితులు, శోకార్తులు మృత్యువు కోసము వేచి ఉన్నను అది వారికెందుకు సంభవించటం లేదని కూడా ఆయన వాయిపోయి ఉన్నాడు. కొన్నిసార్లు దుఃఖితులు, శోకార్తులు, కష్టాల్లో మునిగిపోయిన వారు మృత్యువు కోసం వేచి ఉన్నప్పుడు, చావు కోసం వేచి ఉన్నప్పుడు అది వారికి ఎందుకు సంభవించటం లేదు, అది ఎందుకు వారికి రావటం లేదు, దొరకటం లేదని కూడా వాపోయి ఉన్నాడు. మరి యోబు ఈ విధముగా దీర్ఘంగా ఆలోచించటానికి
కారణాలు ఏమిటి అని ఆలోచించినట్లయితే బైబిల్లో మనకు చక్కటి సమాధానాన్ని మనం వింటున్నాము. మొట్టమొదటిగా యోబు తన సర్వస్వాన్ని కోల్పోయాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. తన భార్యను కోల్పోయి ఉన్నాడు, పిల్లలను కోల్పోయి ఉన్నాడు, పశువులను కోల్పోయి ఉన్నాడు, తన యొక్క ఆస్తిపాస్తులన్నిటిని కూడా కోల్పోయి ఉన్నాడు. చివరకు తీవ్రమైన అనారోగ్యానికి పుండ్లకు కూడా ఆయన గురి అయి ఉన్నాడు. అనారోగ్యానికి గురి అయి సతమతమవుతున్నాడు. అందరూ కూడా అతని స్నేహితులు కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్ళి ఉన్నారు. మరి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సమయంలో, జీవించలేక ఏకాకిగా ఉన్న సమయంలో ఈ విధంగా ఆయన ఆలోచించాడు. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయి అనారోగ్యంతో బాధపడుతున్న చివరి సమయంలో ఆయన ఈ విధముగా వాపోయి ఉన్నాడు. ఈ విధముగా తన్ను తాను గురించి శపించుకొని ఉన్నాడు. తన జన్మమును, తన రాత్రిని, తన తల్లిని, ఆ పుట్టిన రాత్రిని గురించి శపించుకున్నాడు. ఏకాకిగా మిగిలి ఉన్న సమయంలో ఆయన ఈ విధముగా శపించుకొని ఉన్నాడు. అయితే సువార్తలు కూడా సుమారుగా క్రీస్తు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. మరి సువార్తలు కూడా మనం విన్న విధంగా యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్ళుచున్నాడు. యెరూషలేమునకు వెళ్ళుచున్న సమయంలో అక్కడ సమార్యులు అతనిని నిరాకరించారు, తృణీకరించారు, అతనిని లెక్క చేయలేదు, అతనిని పెడత్రోన పెట్టి ఉన్నారు. అతన్ని ఆహ్వానించకుండా, లెక్క చేయకుండా అతన్ని తిరస్కరించినప్పుడు అప్పుడు ఆయనను వెంబడిస్తున్న శిష్యులు, కొంతమంది శిష్యులు అది చూచి ఆయన శిష్యులకు యాకోబు, యోహానులు సమార్యులపై ఆగ్రహించి, కోపగించి ప్రభుశక్తితోటి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్కడున్న ప్రజలపై అగ్నిని వర్షింపచేసి వారిని నాశనం చేయ తలంచున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు నిరాకరణ గురి అయినాడు, తిరస్కారానికి గురి అయినాడు, యెరూషలేమునకు వెళ్ళుచున్నప్పుడు అతను వెంబడిస్తున్న శిష్యులు అది చూచి కోపగించి మండిపడి వారి మీద ఆకాశం నుండి వర్షం వర్షింపజేసి వారిని నాశనం చేయాలని వారిని తలుచుకొని ఉన్నారు. ఆ శిష్యులు వారందరినీ నాశనం చేయాలని తలంచుకున్నప్పుడు యేసు ప్రభు వారిని గద్దిస్తున్నాడు, వారిని వారిస్తున్నాడు. అది మనకు తగదు, అది దేవుని యొక్క చిత్తం, అలాగనే జరుగునుగాక. నేను ఇలా నిరాకరింపబడుతున్నానంటే, నేను ఇలా తిరస్కరింపబడుతున్నానంటే, సమారియా ప్రజలు నన్ను అంగీకరించలేదంటే అది దేవుని యొక్క నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అది దేవుని యొక్క చిత్తం లేకుండా అలా జరగదు. కాబట్టి అది మనకు తగదని వారిని గద్దించాడు, హెచ్చరించాడు. మరి ఆ శిష్యులను వారించి ఉన్నాడు. మరొక పర్యాయం కూడా చూడండి. యేసు ప్రభు ఇలా సంభవించినప్పుడు తన శిష్యులతో, ముఖ్యంగా పేతురు తన మరణాన్ని గురించి ప్రస్తావించాడు. ఒకరోజు యేసు ప్రభు తన మరణాన్ని గురించి ప్రస్తావించుకుంటూ పెద్దల చేత, ప్రధానాక్షుల చేత, శత్రుల చేతి అప్పగించబడి చనిపోతున్నానని చెప్పినప్పుడు మరి అప్పుడు పేతురు ఈ విధంగా అంటున్నాడు. యేసు ప్రభు పక్కకు తీసుకొని పోయి, ప్రభు అది నీకు తగదు, నీవు మరణించుట నీకు తగదు, నీవు దైవ కుమారుడు, నీవు లోకాన్ని రక్షించడానికి వచ్చావు అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. చీపో సైతానని మరి పేతురుతోటి పలుకుతున్నాడు. నా మార్గములకు నీవు అడ్డు రాకూడదు, దేవుని చిత్తానికి నీవు అడ్డు రాగదు, అది దేవుని చిత్తము, అలాగనే జరుగునుగాక. దేవుని చిత్త ప్రకారము నేను ఈ లోకానికి మరణాన్ని పొందటానికి వచ్చి ఉన్నానని వాక్యంలో మనం వింటున్నాము. మరి అదే విధముగా చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితం అనే జీవితంలో కూడా అనేక సార్లు మనం కూడా తిరస్కారానికి గురి అవుతుంటాము. మన కుటుంబ సభ్యులే మనల్ని తిరస్కరిస్తుంటారు, మన సంఘస్థులే మనల్ని తిరస్కరిస్తుంటారు, మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్తుంటారు. మరి ముఖ్యంగా వృద్ధాప్యంలో బాధపడుతున్న తల్లిదండ్రులను చూచినట్టయితే, వృద్ధాప్యంలో జీవిస్తున్న వారిని చూచినట్టయితే తమ సొంత బిడ్డలే, సొంత కుమారులే వారిని వదిలిపెట్టి మరి విడిచిపెడుతుంటారు. వారు ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న సమయంలో ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి సమయంలో ఎవరు మనల్ని విడిచిపెట్టినా నేను మిమ్మల్ని వదిలిపెట్టనని యేసు ప్రభు చెప్పిన వాక్యాలను మనము ధ్యానిస్తుండాలి, ఆలోచిస్తుండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే యెషయా ప్రవక్త 49వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తున్నాము. స్త్రీ తన పసికందును మరచిన నేను మాత్రము నిన్ను మరవను, నేను మాత్రము నిన్ను విడిచిపెట్టను. ఎన్ని కష్టాల్లో ఉన్నా, నువ్వు ఎన్ని బాధలో ఉన్నా, ఎంత అనారోగ్యానికి గురి అయినా, చివరకు యోబు కూడా చూడండి తీవ్రమైన అనారోగ్యం గురి అయి ఉన్నాడు.
అయినప్పటికీ దేవుడు మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు, చివరిగా అతను రక్షించున్నాడు. మరి మనం కూడా ఎన్ని అనారోగ్యాలకి, తీవ్రమైన అనారోగ్యానికి గురి అయినా, ఈ లోకంలో మన కుటుంబ సభ్యులే మనల్ని విడిచిపెట్టినా యేసు ప్రభు మాత్రం మనం విడిచిపెట్టడు. నేను మాత్రం నిన్ను మరువనని ప్రభు చెప్పిన వాగ్దానాన్ని మనం ఆలోచిస్తుండాలి, ఆయన మీద ఆధారపడి జీవిస్తుండాలని ప్రభు ఈరోజు మనకు ఊరట పలుకులు పలుకుతున్నాడు. అదేవిధంగా యెషయా ప్రవక్త 43వ అధ్యాయము 46వ వచనంలో నీవు నాకు అమూల్యమైన వాడవని ప్రభు తెలియజేస్తున్నాడు. తన ప్రజలను చూచి, ఈరోజు నన్ను చూచి నీవు అమూల్యమైన వాడు, నీవు నా సొంత ప్రజలవు, నిన్ను ఎన్నుకొని ఉన్నాను, నీవు దేవుని చేత ప్రత్యేక విధంగా ఎన్నుకొనబడిన వాడవు, నీవు అమూల్యమైన వాడు, కాబట్టి నిన్ను ప్రేమిస్తాను, నిన్ను సన్మానిస్తానని ప్రభు యొక్క వాక్యం మనకు వాగ్దానం చేయబడుతుంది. అదేవిధంగా యెషయా ప్రవక్త 46వ అధ్యాయము 4వ వచనములో వాక్యం ఈ విధముగా వింటున్నాము, మీరు వృద్ధులకు వరకు కూడా, చిట్ట చివరి వరకు కూడా మిమ్ము భరిస్తాను, సహిస్తాను, మిమ్ము మోయిదును, మిమ్ము రక్షిస్తానని కూడా ప్రభు యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని, ఈ యొక్క వాగ్దానాలు మనం విన్నప్పుడు మన జీవితంలో మనకి ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా, మన సొంత ప్రజలే మనం విడిచిపెట్టినా, మనం ఒంటరిగా ఉన్నామని మనం గ్రహించకూడదు. దేవుడు మనతో ఉన్నాడని, దేవుని తోడ్పాటు మనకుందని, యేసు ప్రభు మన చెంతలోనే ఉన్నాడని మనం గుర్తించి ధైర్యంగా మనకు ముందుకు నడుస్తుండాలి. అందుకే ప్రభు అన్నాడు, మరి ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను వెంబడించండి, నేను మీ ముందు నడుస్తున్నాను, మీరు నన్ను వెంబడించండి, నన్ను చూచుకుంటూ వెంబడించండి అని మనల్ని ఊరట పలుకుతున్నాడు. కాబట్టి మన జీవితంలో అనేక కష్టాలకు గురి అవుతారు. కష్టాలు లేకుండా ఎవరు కూడా మనం కష్టాలనేవి మన జీవితంలో ఒక భాగం లాంటిది, ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితంలో. కాబట్టి అలాంటి కష్టాలు ఎదురైనప్పుడు నిరాశ చెందవద్దు. అలాంటి కష్టాలైనప్పుడు మనల్ని గురించి మనం శపించుకోవద్దు. మన జన్మాన్ని గురించి, మన జీవితాన్ని గురించి మనం నిరాశ చెందకుండా, శపించుకోకుండా దేవుని మీద ఆధారపడి జీవించాలి. మరి కొన్నిసార్లు యోబు చేసిన విధంగానే మనం కూడా చేస్తుంటాము. మన జీవిత సమస్యలు చూసి నేను ఇంకా ఎందుకు బతుకుతున్నాను, దేవుడు నన్ను ఎందుకు తీసుకొని వెళ్ళటం లేదు అని మనం వాపోతుంటాము, చింతిస్తుంటాము. అయితే ప్రభు యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది, నేను మాత్రము నిన్ను మిమ్మల్ని విడిచిపెట్టనని ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆ ప్రభు యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని, ఆ యొక్క వాగ్దానాలను నమ్మి ఆయన మీద పూర్తిగా ఆధారపడి జీవించాలని ఆ ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. మరి పునీత్ అంతోని వారు కూడా జీవితంలో చూడండి, అతను కూడా అనేక కష్టాలు వచ్చాయి. కష్టాలు లేకుండా ఆయన కూడా జీవించలేదు, ఆయనకు కూడా అనేక సమస్యలు ఎదురైనాయి. అయినప్పటికీ తను దేవుని మీద పూర్తిగా ఆధారపడి జీవించాడు, దేవుని యొక్క శక్తితో జీవించాడు, దేవుని యొక్క బలంతో, ప్రార్థన బలంతో, బైబిల్ గ్రంథ వాక్య బలంతోటి, మరి పరిశుద్ధ గ్రంథ వాక్య బలంతో ఆయన జీవించుకుంటూ అనేక గొప్ప గొప్ప కార్యాలు ఈ లోకంలో చేసి మానవులందరికీ సుమాత్రకుగా ఆయన జీవించున్నాడు. కాబట్టి పునీత్ అంతోని వారి భక్తులుగా జీవిస్తున్న మనం కూడా ఆయన వలె జీవించుకుంటూ ధైర్యంగా ముందుకు నడిచే భాగ్యం మనకు కలగాలని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకొందాము. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నీ పూజకు పువ్వును నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా. నీ పూజకు పువ్వును నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా. దీనతతో అర్పింతు, మనసారా సమర్పింతు, రాజాది రాజా స్వీకరించు, రాజాది రాజా స్వీకరించు. నీ పూజకు పువ్వును నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి ప్రీతికరం అట్లా ప్రార్థించండి. ఏలిన వారు వారణాంస్థితి మహిమల కొరకును, మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పునీత్ అంతోని వారి గౌరవార్థం మేము సమర్పించు అర్పణములను దయతో అంగీకరింపుము. అతని పుణ్య జీవితంలో ఈ దివ్య సప్రసాద సంస్కారము
నీ ప్రేమను దివ్యశక్తిని ప్రతిబింప చేసినట్లే నీ రక్షణ ఫలమును కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తినిత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీ సభకు పునీత అంతోని వారిని స్మరించుకునే అవకాశమును ఈరోజు మాకు దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శంగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధనల విశ్వాసంలో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితంగా మాకు సంరక్షణను కలుగచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమైన నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్టనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమాతో నిండియున్నవి. మహోన్నతము జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువాయి అప్పమును భుజించుచుండగా
తలచునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమ్మకము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్దులను మా బాలపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమెనమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. ముఖ్యంగా ఈనాటి దివ్య బలిపూజలో సమర్పించిన ఆత్మలను నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజీవంలో భాగం దయచేటప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి లభితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగయుగములు గౌరవమహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడు వారా మాకు సమాధానం దయచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకం నుంచి మాకు తీర్పుగా అనుకరణగా ఉండక నీ కనికరం బట్టి నా ఆత్మాశలకు భద్రతగా ఔషధంగా నుండినగా. ఇదిగో క్రీస్తు ప్రభు సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రవేశించుటకు నేను పాత్రను కాను, మీరు ఒక మాట పలికిన నేను ఆరోగ్యము పొందుదును. స్వస్థత పొందును. అరుణ కిరణము సోకినంతనే
అమ్మ వచ్చి లేపినంతనే అరుణ కిరణము సోకినంతనే అమ్మ వచ్చి లేపినంతనే మొదటగా నా పెదవి విప్పగా వచ్చియుంటిమి నీదు ఇంటికి మొదటగా నా పెదవి విప్పగా వచ్చియుంటిమి నీదు ఇంటికి అందరాని మందిరానా అంటలేని మంటపమునా కొలువుదీరిన కరుణ దైవమా కొంత దిగి మా చెంత నుండుమా అందరాని మందిరానా పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరందరికో మేలు చేశారు. మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మన కోరిక తెలియచేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యులుగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్తా విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడైనా మా మరణాసమయందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, అద్భుత శక్తి గల అంతోని వారా,
ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత అంతోని వారు భక్తి శ్రద్ధలతో సువార్త పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీతో శాశ్వత ఐక్యమును సాధించను. అతని స్మరణము నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించు యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.